రా ఈ పల్లెటూరులో జీవితం బోర్ కొట్టట్లేదు ఎట్లా నీకు? బోర్ ఎందుకండి? ఇప్పుడు సిటీలో ఉన్నావు అనుకో, ఖాళీగా ఉన్నప్పుడు ఏ కాఫీ షాప్కో మాల్కో పోయి టైంపాస్ చేసుకోవచ్చు. అక్కడ చిలకలు ఉంటాయి, కులుకులు ఉంటాయి, మంచి కలర్ఫుల్గా ఉంటుందిరా. కరెక్టేనండి. ఇక్కడ చూడు ఏమున్నాయి, గిలకలు తప్ప ఏం లేవు. అది నిజమే. ఒరే సుబ్బలక్ష్మి అప్పుడే బోర్ కొట్టేసింది అనుకోలేదురా నీకు? నువ్వు ఇలాంటి అనుకోలేదు నేను. అయ్యి బాబాయ్ నేనేమన్నానండి? ఏమన్నావా? మీ బావ వస్తున్నాడు కదా, మాట్లాడదాం నాకు. టికాలు చూడరా మీ ఓడు ఏమంటున్నాడండి? ఇక్కడ వాళ్ళ ఆవిడ బోర్ కొట్టేసిందంట. అదే సిటీలో అయితే చిలకలు ఉంటాయంట, కులుకులు ఉంటాయంట, మంచి కలర్ఫుల్గా ఉంటుందంట. బాబాయ్ మీతో ఏం మాట్లాడినా తలనొప్పండి బాబు. నా మానం నేను ఉంటాను. నాకు చిలకలు వద్దు, గిలకలు వద్దు. నా కాపురంలో ఇప్పుడు ఎట్టకండి. వాళ్ళ ఆవిడంటే చాలా భయం ఉంది వీడికి. మరి ఉండదండి మాత్రం. మా అక్క పేరు చెప్తే పక్క తడిపేసుకుంటాడా? మనిషి ప్రశాంతంగా ఉంటుంది. నచ్చ ఏట్రా అంటున్నా? ఏం లేదండి. మంచిది. దేవుడు బాబు గారు ఎక్కడికో వెళ్తున్నట్టున్నారు. చూడు కాకి పలకరిద్దాం. అలాగేనండి. దేవుడు బాబు గారు నమస్కారం అండి. సూరే నమస్తే బాబాయ్ గారు. ఏంటి తలతల్లాడిపోతున్నారు? ఏంటి విశేషం? ఏముంటాయ్యా, అంత మామూలే. మీరేంటి చాలా సీరియస్గా మాట్లాడుకుంటున్నారు? సూర్యగాడు సాఫ్ట్వేర్ ఉద్యోగాల గురించి ఏదో చెప్తున్నాడండి. ఓహో, అయ్య బాబాయ్ నేను ఎప్పుడు చెప్పానండి? అదేరా చెప్పావు కదా, ఊర్లో పని పట్టాలని కుర్రోళ్ళు అందరూని సిటీలో సాఫ్ట్వేర్ ఉద్యోగాలు కొనేసి ఆ జీతాలు చూపించి గట్టిగా కట్నాలు దొబ్బి వాటితో సెటిల్ అయిపోతున్నారని. ఇదంతా కదరా చిలకల గురించి. అదా చెప్పాను. ఆ చిలకల రాజేష్ గారు అదే కదండి? ఎలా టికాలు? ఆ రాజేష్ కూడా మొదటి తంతండి. ఊళ్ళో పని పాటలు లేని కుర్రోళ్ళందరూ ఇంకా చూసి సిటీలో పోయి ఉద్యోగాలు వేసుకుంటున్నారండి. డబ్బులు ఇచ్చి ఉద్యోగాలు కొనేస్తున్నారండి. అవునండి. ఏదో అమ్మబుస్ కంపెనీలు చూపించి ఉద్యోగాలు కొనేయడం, అది చూపించి కట్నాలు తప్పడం. వీరన్న గారు అబ్బాయి రమణ గాడు, మేస్త్రి రాంబాబు కొడుకు సతీష్ గాడు, వీళ్ళందరిది ఇదే బాపతండి. ఇంకోటి కూడా ఉంటాడండి. ఆడి పేరు మొన్నే పెళ్లి సంబంధం కూడా కుదిరింది. రవి గారు వస్తున్నాడు. నమస్తే అన్నా. నమస్తే నమస్తే. ఏంట్రా టిప్ టాప్ గా రెడీ అయిపోవా? స్టైల్ మారింది, నీ నడక మారింది. పెళ్లి కుదిరిందన్నా. ఇంటి దగ్గర కార్డు ఇచ్చాను. నీకు కూడా నేరుగా మాట చెప్దామని వచ్చా. మీరు కూడా తప్పకుండా రావాలండి. కార్డు మంచి కాస్ట్లీగా ఉంది. కట్నం ఎంత ఇస్తున్నారు ఏంటి? ఎకరం పొలం 50 లక్షలు కట్నం. గట్టిగానే లాగాడురా మీ నాన్న. వాళ్ళైనా ఊరికనే ఇస్తారేంటన్నా? పిండి కొద్ది రొట్టె అన్నట్టు మన ప్యాకేజీని బట్టే కదా వాళ్ళు ఇచ్చేది. అంతేలే. అయినా పెళ్ళి అంటే తక్కువ అవుతుంది ఏంటన్నా? ఈ కార్డులకే 1 లక్ష వరకు అయింది. అంతేలే. అయినాని ఉద్యోగం ఉన్న వాళ్ళు ఊరికినే వస్తాడా? నేను ఇంత టోన్ చేయడానికి మీ నాన్నకే 10-15 లక్షలు ఖర్చు ఉండదు. బలంటోడు అన్నా. ఈ జాబ్కే 10 లక్షల వరకు ఖర్చు అయింది. వారిని డబ్బులు ఇచ్చారా ఉద్యోగం? డబ్బులెట్ కాదు, ఇంటర్వ్యూ కొట్టాను. కోచింగ్కి కోర్సులకి ఖర్చు అయిందని చెప్తున్నాను. అవుతుంది. అయినా బ్యాక్ డోర్ కోర్స్ అంటే ఆ మాత్రం ఖర్చు అవుతుంది. ఏమైతేనే మొత్తానికి సాఫ్ట్వేర్ ఉద్యోగం పెట్టో, అమ్మాయిది కూడా సాఫ్ట్వేర్ అని అనుకుంటా కదా, మొత్తానికి సిటీలో సెటిల్ అయిపోతారు ఇద్దరని. అంతేనా? ఊరుకున్నా ఎవడుంటాడు అక్కడ, ఎవడ చేస్తారా ఉద్యోగం? ఇప్పటికే పులిసి కారిపోతుంది. ఏదో సిటీ సరదా అయ్యే ఊరికి అక్కడ ఉండడం, తర్వాత స్ట్రెస్ భరించలేకపోతుందని చెప్పి అక్కడికి వచ్చాడమే. అబ్బా గట్టి ప్లానింగే. ఆల్రెడీ ఆ పిల్లకి ఒక మాట చెప్పుంచా, నాకు బిజినెస్ ఇంట్రెస్ట్ అని. వాళ్ళ నాన్న రేపు పొద్దున్న నాకు పెట్టుబడి పెట్టాలి కదా, అందుకే ఒక మాట చెప్పుంచా ముందుగా. సర్లే కానీ ఇందాక ఇదేదో స్పెల్లింగ్ అడిగేట్రా, అదేట్రా ఇంపీరియల్ బ్లూ? కాదండి, ఇంటర్వ్యూ గబుక్కున నోటి రాలేదు కా, చెప్పి వెళ్ళిపోరాదు. అయ్యో అన్నా అది ఎంత పని అన్నా? రే రాసుకో, INTROU అన్నా. నేను వెళ్ళొస్తానన్నా, ఇంకా కార్డులు అవి పంచుకోవాలి.
వీడికి ఇంటర్వ్యూ స్పెల్లింగ్ కూడా రాదు. ఎవడిచ్చాడండి ఉద్యోగం? మరి అలాగే ఉందండి బయట పరిస్థితి. వ్యాపారం చేసేవాడికి పిల్లలు అవ్వట్లేదు కానీ పెళ్లితో మాత్రం బాగానే వ్యాపారం చేస్తున్నారండి. ఈయన చూడండి, పెట్టిన డబ్బులకు వడ్డీతో సహా వసూలు చేసేస్తున్నాడు. నిజమే. డిగ్రీ ఫెయిల్ అయిపోయి మొన్నటిదాకా లుంగి కట్టుకుని గేదెలు కాసుకునేవాడండి వీడు. వీడికి చదువు అవ్వట్లేదురా, ఏదో పని చూడని మొన్నటిదాకా వీళ్ళ నాన్న ఎన్నిసార్లు అడిగాడు. ఇప్పుడు వీడు సాఫ్ట్వేరు, 50 లక్షలు కట్నం. అంత కలికాలం. అయినని తప్పు ఎడదు కదండి, ఆడపిల్లల కన్నా వాళ్ళది. ఆ పిల్ల ఎవరినైనా ఇష్టపడ్డది అనుకోండి, ఆడికి అది లేదు ఇది లేదు అని కోడిగుడి మీద ఈగలు బీకుతారు. వీళ్ళు మాత్రం జీతాలని ప్యాకేజీలని చూసి గవర్నమెంట్ ఉద్యోగం ఉన్న ముసలోడును, సాఫ్ట్వేర్ ఉద్యోగం ఉన్న సైకోగాడును తీసుకొచ్చి కట్టబెడతారు. ఆడేమో వీళ్ళని నానా హింసలో పెడతా ఉంటాడు. కరెక్ట్ చెప్పారండి. అయినని అంతంత కట్నాలు ఇచ్చే బదులు ఆ డబ్బులు ఈ కూతురు చేతిలో పెట్టారు అనుకోండి, ఈ రోజుల్లో మొగుడు మీద ఆధారపడాల్సిన పరిస్థితి ఏంటండి చదువుకున్న ఆడపిల్లకి? ఆ డబ్బులు వడ్డీకి తిప్పుకున్నా సరే దర్జాగా కాలు మీద కాలు వేసుకొని కూర్చొని తినొచ్చు. కాదంటారా? అంతే అంతే. అయినని ఉద్యోగస్తులు మాత్రమే ప్రేమించగలరు అనుకుంటే, ఈ ఉద్యోగస్తులు అందరూ ఇంత ఇంత కట్నాలు తీసుకొని అరేంజ్డ్ మ్యారేజ్లు ఎందుకు చేసుకుంటారండి? అదే కదా. ఏంటో ఇలా ఉన్నారు జనాలు. అందుకే మీరంటే నాకు అంత గౌరవం సార్. మీరు మీ కూతురికి ఇష్టం లేకుండా కనీసం చంపిని కూడా కొనరు, అలాంటిది పెళ్లి చేస్తారా? అంతే కదండి, అంతే కదండి. ఆ, అంతే అంతే. నేను వస్తాను, ఇంటి దగ్గర పని ఉంది. ఎవడో తాటి ముంజులా కూడా వచ్చాడండి. తెలుసురా, అందుకే ఎలా మాడతెట్టాను. ఒక్కొక్కసారి పొగట్టుకు మించిన పాట ఉండదు. ఈరోజు మా బుద్ధులు పెళ్లి చూపులు. మీ కూతురికి ఇష్టం లేకుండా కనీసం చంపిని కూడా కొనరు, అలాంటిది పెళ్లి చేస్తారా? బుద్ధులు నీళ్ళు అమ్మ తాగటానికి. హా సరే నాన్న. ఎంత చెప్పినా మానవు నువ్వు. ఏదో కుర్రాడిలో వెళ్ళిపోతావు ఎండలో. చూడు చెమటలు ఎలా పట్టేశాయో. బుజ్జులు, ఈ పెళ్ళి నీకు ఇష్టమైన తల్లి? నిన్నే అడుగుతుంది. ఏం మాట్లాడేంటి? లేరా, కూర్చో. నీకు ఇష్టమే కదా నాన్న. నాకు ఇష్టమైతే చేసేసుకుంటావా? నీకంటూ ఇష్టాలు ఉండవా? ఎవరినైనా ఇష్టపడుతున్నావా? నిన్ను కొడుక్కి తక్కువ కాకుండా పెంచింది ఎందుక? ఆఖరికి ఇలా అంటావనా? ఊళ్ళో జనం నీ కూతురు మహా గడిసిది, భలే పెంచావంటే ఎంత ఉప్పొంగిపోయేవాడినో తెలుసా? నీ ధైర్యాన్ని చూసే కదరా నేను గర్వపడేది. ఇప్పుడు నువ్వు నా దగ్గరే భయపడితే నేనేమైపోవాలి చెప్పు? భయం కాదు నాన్న. మరేంటి, నీకు ఈ పెళ్ళి ఇష్టం లేదు కదా? ఈ నాన్న కష్టాలు తప్ప ఇష్టాలు చెప్పుకోవడానికి పనికిరాడా? అలా కాదు నాన్న, నువ్వేదేదో ఊహించుకోకు. ఇంతకీ ఎవరా అబ్బాయి? కిట్టు. ఎవరు? కృష్ణరాజా? మన కృష్ణరాజా? ఇప్పటిదాకా నాకెందుకు చెప్పలేదమ్మా? వాడికి ఏం తక్కువ? బంగారు లాంటి కుర్రాలు. ముందే చెప్పుంటే వాళ్ళ పెద్దలతో ఎప్పుడూ మాట్లాడి ఉండేవాడు కదా. ఈ విషయం ఇంకా వాడికి చెప్పలేదు నాన్న. చెప్పాల్సి వస్తే ముందు మీకే చెప్దామనుకున్నా, కానీ ఇలా కాదు, ఇప్పుడు కాదు. ఇప్పుడు మాత్రం ఏం పోయిందమ్మా? నేనున్నాను కదా, నాకు వదిలేయ్. మిగిలిన విషయాలు నేను చూసుకుంటాను. వద్దు నాన్న, నువ్వు నా కోసం ఏమైనా చేస్తావని నాకు తెలుసు, కానీ నాకు కావాల్సింది అది కాదు. ఊరుకా అమ్మా, ఈ నాన్నకి నీ సంతోషం కంటే ఇంకే కావాలి. నీకోసం ఆ మాత్రం చేయలేనా?
నువ్వు మా అమ్మోరా. నీకు నచ్చిన వాడిని దూరం చేసుకొని జీవితాలతో బాధపడుతుంటే అది చూసి నేను తట్టుకోగలను చెప్పు. అది కాదు నాన్న, మీరు గర్వంగా తలెత్తుకొని తిరగాలి. అంతేగాని నా వల్ల మీరు ఒకరి దగ్గర తలదించుకుంటే అది చూసి నేను తట్టుకోలేను. మీరెవరి దగ్గర తగ్గకూడదు. అలా అయితేనే నేను సంతోషంగా ఉండగలను. నేను మీ కూతురే నాన్న. నా సంతోషం మీకు ఎంత ముఖ్యమో మీ గౌరవం నాకు అంతే ముఖ్యం. అందుకే నేను కిట్టుని ప్రేమించినా తనకు కూడా చెప్పకుండా ముందు మీకు చెప్పాను. అది కూడా మీరు అడిగారని చెప్పాను. లేదంటే అసలు చెప్పేదాన్నే కాదు. నువ్వు మామూలు దానివి కాదు, మొండి కట్టాలి. వాడికి నేనంటే ఇష్టమని నాకు తెలుసు నాన్న. కానీ ఆ ఇష్టం మాటల్లో నాకు ఎప్పుడూ చెప్పలేదు. చెప్పే ధైర్యం లేదు. టైం కావాలంటే తీసుకొని, కానీ తనంతట తానే రావాలి, నాతో చెప్పాలి, నిన్ను గౌరవంగా అడగాలి, ఒప్పించాలి. నేను ఈ అదృష్టాన్ని అంటావు కదా, అలా తనకు కూడా అనిపించినప్పుడు ఏం చేయాలో తనే చేస్తాడు. మనం ఎదురు చూద్దాం.